రెజ్యూమే పంపిస్తే అసలు రెస్పాన్స్ ఉండదు. ఇంటర్వ్యూకి వెళ్ళిన ఫస్ట్ క్వెషన్ వై దిస్ గ్యాప్ అని ఉంటుంది. ఈ ఒక్క క్వెషన్ కి ఆన్సర్ చేయలేక మనం ఎంత క్యాపబుల్ ప్రూవ్ చేసుకోలేక చాలా మంది కాన్ఫిడెన్స్ లో అవుతుంది. బట్ వెయిట్, వాట్ ఇఫ్ ఐ టోల్డ్ యూ దట్ కరెక్ట్ స్ట్రాటజీతో కరెక్ట్ స్కిల్స్ తో ఈ గ్యాప్ ని మీరు ఒక కంబ్యాక్ స్టోరీగా మార్చుకోవచ్చు. ఈ రోజు మనం వెరీ ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం, అదే కెరీర్ గ్యాప్. అది 1 year 3 years 5+ years ఇలాగా ఒక్కొక్క కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి, 1 year ఉన్న వాళ్ళకి, ఇలా 3 years ఉన్న వాళ్ళకి, 5 years ఉన్న వాళ్ళకి ఇండివిజువల్ గా ఎటువంటి కోర్స్ సెలెక్ట్ చేసుకుంటే మంచిది, మళ్ళీ ప్రొఫెషనల్ లైఫ్ లోకి ఎలా స్ట్రాంగ్ గా ఎంటర్ అవ్వాలి అనేది స్టెప్ బై స్టెప్ చూడడానికి అయితే ట్రై చేద్దాం. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీ సబ్స్క్రిప్షనే మాకు చాలా చాలా మోటివేషన్ ఇస్తుంది. Now going to the content, 1 to 2 years వాళ్ళ కెరీర్ గ్యాప్ ఉంది అనుకుంటే ఫస్ట్ థింగ్ 1 to 2 years అనేది గ్యాప్ అయితే కాదు. కెరీర్ గ్యాప్ యొక్క అర్థం మీకు అసలు ముందు తెలియాలి. చాలా మంది నా దగ్గరకు వచ్చి నాకు కెరీర్ గ్యాప్ ఉంది అంటారు. ఎంత ఉంది అని అడిగితే 6 months 1 year అంటారు. 6 months 1 year 2 years ఈజ్ నాట్ ఎ వెరీ బిగ్ గ్యాప్. 6 months 1 year 2 years ఉన్న వాళ్ళు భయపడక్కర్లేదు. గుడ్ న్యూస్ ఏంటి అంటే ఇది చాలా చాలా చిన్న గ్యాప్ అండ్ ఇట్స్ కామన్. మీ స్కిల్స్ ఇంకా అవుట్డేట్ అయిపోలేదు. మార్కెట్ లో మీ నాలెడ్జ్ కి ఇంకా వాల్యూ ఉంది. సో మనం చేయాల్సిందల్లా ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా ఉన్న స్కిల్స్ ఏంటి, దానికి రిలేటెడ్ గా స్కిల్ బేస్డ్ కోర్సెస్ చేయడం. అండ్ హియర్ ఆర్ మై టాప్ 3 సజెషన్స్ ఫర్ యూ. ఫస్ట్ థింగ్ ఆబ్వియస్ గా ఫుల్ స్టాక్ అనమాట. అండ్ దీని గురించి నేను ఆల్రెడీ చెప్పా. ఫుల్ స్టాక్స్ లో ఏమేమి నేర్చుకోవచ్చు అంటే జావా, పైథాన్, .NET అండ్ మీన్. వీటిలో మీరు ఏదైనా నేర్చుకోవచ్చు. అఫ్ కోర్స్ మీరు కొంచెం పక్కన పెడితే మీన్ ని పక్కన పెట్టచ్చు. ఎక్కువ శాతం మెన్ చూసుకుంటారు కాబట్టి ఒక 4 జావా, పైథాన్ అండ్ మెన్ ఈ 3 లో చూస్ చేసుకోండి. అండ్ .NET కూడా మీరు చూస్ చేసుకునే అవకాశం అయితే ఉంది. వీటికి బయట ఫుల్ డిమాండ్ ఉంది. ఒక 4 to 6 months పాటు ఈ కోర్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే యూ కెన్ ఈజీలీ అప్లై యాజ్ అ ఫ్రెషర్ అండ్ గెట్ బ్యాక్ ఇన్ టు ద గేమ్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక్క విషయం ఏంటి అంటే MNCs అయితే కెరీర్ గ్యాప్ ఎక్కువ ఉన్న వాళ్ళని యాక్సెప్ట్ చేయదు. 1 year 2 years వాళ్ళని యాక్సెప్ట్ చేస్తుంది. సో మీకు ఈ స్కిల్స్ బేస్ మీద నేను చెప్పడం అయితే జరిగింది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి డేటా అనలిటిక్స్. ఇప్పుడు ప్రతి కంపెనీ డేటాతోనే నడుస్తుంది. ఆ డేటాను అర్థం చేసుకుని మన సేల్స్ ఎందుకు పడిపోయాయి, ఆర్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎలా పెంచాలి, ఇలాంటి క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పే వాళ్ళే డేటా అనలిస్ట్. యూ జస్ట్ నీడ్ టు లెర్న్ టూల్స్ లైక్ అడ్వాన్స్ ఎక్సెల్, పైథాన్, SQL లాంటివి అండ్ ఆల్సో విజువలైజేషన్ టూల్స్ నేర్చుకుంటే పవర్ BI, టాబ్లెట్ లాంటివి ఈ డొమైన్ లో ఓపెనింగ్స్ అనేవి ఉంటాయి అనమాట. సో జాబ్ సెర్చ్ కూడా ఈజీ అవుతుంది. థర్డ్ థింగ్ వచ్చేసి UI UX డిజైనింగ్. మాకు కోడింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు బట్ లవ్ డిజైనింగ్ అనుకుంటే UI UX డిజైనింగ్ ఇస్ యువర్ పర్ఫెక్ట్ చాయిస్. ఒక యాప్ ని బ్యూటిఫుల్ గా, సింపుల్ గా, ఈజీగా వాడేలా చేయడమే మీ పని అనమాట. టూల్స్ లైక్ ఫిగ్మా, అడోబ్ XD నేర్చుకుని ఒక మంచి పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకుంటే చాలు. కంపెనీస్ మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాయి. ఈ మూడిట్లో ఏదో ఒక కోర్స్ తీసుకుని ఫాస్ట్ గా కంబ్యాక్ ఇవ్వండి. రిమెంబర్ యువర్ గ్యాప్ ఈజ్ నాట్ అ డిసడ్వాంటేజ్. మీకున్నది పెద్ద గ్యాప్ అయితే కాదు. మరి ఇంకొంచెం పెద్దది పడితే అప్పుడేం చేయాలి భయ్యా అని అడిగే వాళ్ళకి ఇప్పుడు చెప్పబోతున్నా. అదే 3 years plus గ్యాప్ ఉంది అనుకుందాం. వాళ్ళు మేమేం చేయాలంటే బేసిక్ గా 1 to 2 years ఇది వరకు దీన్ని గ్యాప్ కింద కన్సిడర్ చేయరు. థర్డ్ ఇయర్ నుంచి ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ గ్యాప్. ఇంత గ్యాప్ ఏం చేశారు అనే క్వశ్చన్ వస్తుంది. ఈ 1 to 2 years దాటిన తర్వాత 3 years గ్యాప్ పడింది, 3+ years అంటే 3, 4, 5 years గ్యాప్ ఉంది అంటే ఇక్కడ రిక్రూటర్స్ మీ దగ్గర నుంచి ఎక్స్ట్రా క్లారిటీ అనేది ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. ఈ 3 years లో ఏం చేశారన్న క్వశ్చన్ చాలా స్ట్రాంగ్ గా మనం ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. నా ఫస్ట్ సజెషన్ ఏంటి అంటే డైరెక్ట్ గా పెద్ద పెద్ద MNCs ని టార్గెట్ చేయకండి. స్టార్ట్అప్స్ ఆర్ మిడ్ లెవెల్ కంపెనీస్ మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే అక్కడ మీ డిగ్రీ, మీ గ్యాప్ కన్నా మీకున్న స్కిల్స్ కి, మీ టెక్నికల్ నాలెడ్జ్ కి ఎక్కువ వాల్యూ ఇస్తారు. కానీ దానికి మీరు ఒక స్ట్రాంగ్ టెక్నికల్ బేస్ అయితే బిల్డ్ చేసుకోవాలి. సో బెస్ట్ ఆప్షన్స్ ఏమున్నాయి మరి అని మనం కనుక చూసుకున్నట్లయితే ఫుల్ స్టాక్ అగైన్. ఎస్, మళ్ళీ చెప్తున్నా, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఇది అంత వర్స్టైల్ అండ్ ఇన్ డిమాండ్ స్కిల్. మీకు 3 years గ్యాప్ ఉన్నా సరే ఇఫ్ యూ కెన్ షో దెమ్ దట్ యూ హ్యావ్ బిల్డ్ 2 to 3 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్, అది కూడా ఏదో సింపుల్ కాదు, ఆ ప్రాజెక్ట్స్ లో మీ గ్యాప్ ని కవర్ చేస్తాయి అనమాట. ఈ కోర్స్ నేర్చుకుంటే లాంగ్ టర్మ్ లో కెరీర్ చాలా సేఫ్ గా మీరు బిల్డ్ చేసుకోవచ్చు. ఇట్స్ అ సాలిడ్ ప్రూఫ్ కెరీర్ అనమాట. సెకండ్ థింగ్ వచ్చేసి .NET మైక్రోసాఫ్ట్ స్టాక్. ఇది ఇందాక నేను స్టార్టింగ్ లో చెప్పా. ఈ స్టాక్ ఏంటి అంటే దీనికి చాలా తక్కువ మంది అప్లై చేస్తూ ఉంటారు. తక్కువ మంది దగ్గర ఈ స్కిల్ ఉంటే ఓపెనింగ్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకు ఇలా అంటే ఇది ఒక లెగసీ టెక్నాలజీ అనమాట. ఇలాంటివి 3 years వాళ్ళకి అంటే ఇక్కడ పర్ఫెక్ట్ గా ప్రాజెక్ట్ లో వాళ్ళకి అవసరం ఉంటది. .NET వచ్చిన వాళ్ళు పోస్ట్ చేసిన వెంటనే దానికి వచ్చే అప్లికేషన్స్ కూడా తక్కువ ఉంటాయి. అలాంటి ఒక సెగ్మెంట్ లో మీరు కనుకుంటే ఈజీగా మీకు జాబ్ వస్తుంది. చాలా మంది దీన్ని ఇగ్నోర్ చేస్తారు బట్ ఇట్ ఈస్ పవర్ఫుల్ ఆప్షన్ అనమాట. ఇండియాలో ఉన్న చాలా సర్వీస్ బేస్డ్ కంపెనీస్, ఎస్టాబ్లిష్డ్ ప్రొడక్ట్ కంపెనీస్ అన్ని కూడా .NET మీద ఇంకా రన్ అవుతూనే ఉన్నాయి. C#, ASP.NET, MVC లాంటి టెక్నాలజీస్ నేర్చుకుంటే ఈ స్పెసిఫిక్ అండ్ స్ట్రాంగ్
స్ట్రాంగ్ మార్కెట్ కి మీరు టార్గెట్ చేయొచ్చు. ఇది కొంచెం ట్రెడిషనల్ అయినా దీనికి ఉన్న స్టెబిలిటీ వేరన్నమాట. ఇక్కడ ఒక గోల్డెన్ రూల్ ఉంది, ప్లీజ్ ఇది గుర్తుపెట్టుకోండి. ఈ స్టేజ్ లో ఉన్న వాళ్ళు జస్ట్ కోర్స్ కంప్లీట్ చేసి సర్టిఫికేట్ తీసుకుంటే సరిపోదు. యు మస్ట్ బిల్డ్ ప్రాజెక్ట్స్. మీరు చేసిన ప్రాజెక్ట్స్ ని గిట్ హబ్ లో పెట్టి ఆ లింక్ ని మీ రెజ్యూమ్ లో పెడితే రిక్రూటర్స్ కి క్లియర్ మెసేజ్ వెళ్తుంది, ఎస్ నాకు గ్యాప్ ఉంది కానీ ఆ గ్యాప్ టైమ్ లో నేను ఖాళీగా కూర్చోలేదు అని చెప్పేసి, నేను అప్ స్కిల్ చేసుకున్నా అండ్ ఇప్పుడు జాబ్ కి రెడీగా ఉన్నా అని చెప్పేసి మీ గిట్ హబ్ లో ఉన్న ప్రాజెక్ట్ మాట్లాడాలి మీకంటే ముందు. సో ఆ ప్రాజెక్ట్ వాళ్ళకి తెలియాలంటే ఇట్ షుడ్ బి ఏ రియల్ టైమ్ ప్రాజెక్ట్ అనమాట. అర్థమైందా? సో ఒక స్ట్రాటజిక్ అప్రోచ్ తో వెళ్తే 3+ ఇయర్స్ గ్యాప్ కూడా ఒక ఇష్యూనే కాదు. నౌ లెట్స్ అడ్రస్ ద ఎలిఫెంట్ ఇన్ ద రూమ్. గ్యాప్ ఇంకా పెద్దదిగా ఉంటే ఏం చేయాలి? మోర్ దెన్ 5 years ఉంటాయని. నేను 5 years 7 years గ్యాప్ ఉన్న వాళ్ళకి నేను ఒక జెన్యూన్ సజెషన్ అయితే ఇస్తాను భయ్య. ఎందుకంటే చాలా మంది నేను చూస్తుంటారు కదా, సో 5 years 7 years గ్యాప్ ఉన్న వాళ్ళని చూసి వాళ్ళు ఏదో ఒక కోర్స్ నేర్చుకుంటుంటారు కానీ రిలవెంట్ అవుట్ ఆఫ్ టెక్నాలజీ లాగా వెళ్తూ ఉంటారు అనమాట. అంటే కరెంట్ జాబ్ మార్కెట్ కి వాళ్ళు కొంచెం ఇర్రిలవెంట్ గా ఉంటారు. అంటే మీకు స్కిల్స్ లేవని కాదు, కంపెనీస్ అలా ఊహించుకుంటాయి అనమాట మీ గురించి. సో వాళ్ళు ఎటువంటి వాటితో వెళ్ళొచ్చు అంటే ప్యూర్ స్కిల్డ్ బేస్డ్ గా వెళ్ళాలన్నమాట. సో అందుకోసం నేను ఎవరైతే కెరీర్ గ్యాప్ ఉందో అలాంటి వాళ్ళకి సజెషన్ చేసేది, ఫస్ట్ థింగ్ కోర్స్ గురించి చెప్పే కంటే ముందు శాలరీ గురించి మర్చిపోండి. అన్పెయిడ్ అయినా పర్లేదు, ఫ్రీగా చేయడానికైనా రెడీ అవ్వండి. మీకు ఒక స్టార్ట్ అనేది చాలా చాలా అవసరం. ఆ స్టార్ట్ దేంతో వస్తుంది అంటే మీరు కోడింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటే అక్కడ కూడా వస్తుంది, బట్ వెరీ లేట్ అండ్ రాకపోవచ్చు కూడా. ఇట్ ఈస్ మై జెన్యూన్ సజెషన్. కానీ కొంతమంది అనొచ్చు, భయ్యా మా ఇంటి దగ్గర 7 years గ్యాప్ ఉన్న అతనికి రీసెంట్ గా జాబ్ వచ్చింది, మరి నాకు రాదంట అంటే లక్ అనేది లక్షలో ఒకళ్ళకు ఉంటది. ఆ లక్షలో నేను ఉంటానని చెప్పేసి నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు అనుకోను అనమాట. నాకు దురదృష్టం మీద నమ్మకం ఎక్కువ. సో ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా నాలాగే అనుకుంటారు కాబట్టి నేను ఈ సజెషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఒకవేళ మీకు లాంగ్ గ్యాప్ ఉంది, 5 years plus గ్యాప్ ఉంది అంటే ఐ వుడ్ సజెస్ట్ యూ టు లర్న్ డిజిటల్ మార్కెటింగ్. ఈ రోజుల్లో డిజిటల్ మార్కెటింగ్ లేని బిజినెస్ లేదు. స్మాల్ కాఫీ షాప్ నుంచి పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ దాకా ప్రతి ఒక్కరికి డిజిటల్ మార్కెటింగ్ అనేది కావాలి. మీరు SEO, SEM, గూగుల్ యాడ్స్, కంటెంట్ మార్కెటింగ్ లాంటి స్కిల్స్ కానీ నేర్చుకుంటే మార్కెట్ లో చాలా డిమాండ్ ఉంది. మా కంపెనీకి లీడ్స్ తీసుకురాగలవా, బ్రాండింగ్ చేయగలవా, సేల్స్ పెంచగలవా అని అడుగుతుంటారు బయట. ఇవన్నీ కూడా ఒక డిజిటల్ మార్కెట్ చేసే పని అనమాట. సో మీ రిజల్ట్స్ అక్కడ మాట్లాడాలి, మీ స్కిల్స్ అక్కడ మాట్లాడాలి. ఇఫ్ ఎట్ ఆల్ మీకు కంపెనీలో ఓపెనింగ్స్ ఉన్నాయని తెలిస్తే అప్రోచ్ దెమ్. నేను ఫ్రీగా పని చేస్తా, జస్ట్ ఒక 2 months పాటు నా వర్క్ జడ్జ్ చేయండి, ఒకవేళ నచ్చితే తీసుకోండి అని చెప్పి కూడా మీరు వాళ్ళకి ఓపెన్ ఆఫర్ ఇవ్వచ్చు. అండ్ వాళ్ళు కన్సిడర్ చేసే అవకాశం ఉంది. స్టార్టర్స్ కి చాలా చాలా అవసరం ఉందన్నమాట అన్పెయిడ్ చేసే వాళ్ళు. సెకండ్ థింగ్ గ్రాఫిక్ డిజైనింగ్. ఇది ఒక వండర్ఫుల్ క్రియేటివ్ వరల్డ్. ఇక్కడ గ్రాఫిక్ డిజైనింగ్ లో మీరు UI UX గా కూడా మీరు షిఫ్ట్ అవ్వచ్చు ఫర్దర్ గా కెరీర్ లో గ్రాఫిక్ డిజైనింగ్ చేస్తూ. యూట్యూబ్ టర్మినల్స్, కంపెనీ లోగోస్, పోస్టర్స్, ఎలిమెంటర్ తో చేసే వెబ్సైట్స్ ఇవన్నీ కూడా గ్రాఫిక్ డిజైన్. ఇక్కడ మీరు చాలా టూల్స్ నేర్చుకుంటారు. క్యాన్వా, అడోబ్, ఫోటోషాప్, ఇల్లస్ట్రేటర్ ఇలాంటివన్నీ నేర్చుకుంటారు అనమాట. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ స్కిల్స్ అన్నమాట. మీ పోర్ట్ఫోలియో మీ గురించి మాట్లాడాలి, అలాగా మీరు పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి వీడియో ఎడిటింగ్. చాలా చాలా డిమాండ్ బయట, స్కేర్సిటీ బై ఆ వీడియో ఎడిటర్స్ కి. సో అంత డిమాండ్ అంటే మీరు స్కిల్స్ ఉన్నాయి, మీ దగ్గర ఎక్స్పీరియన్స్ లేదు, అప్రోచ్ కంపెనీ నేను ఫ్రీగా వర్క్ చేస్తాను, నాకు ఏదైనా ఆపర్చునిటీ ఇవ్వండి అని చెప్పి ప్రూవ్ చేసుకుని తర్వాత మీరు అడగాల్సిన శాలరీ వాళ్ళని అడగండి. మెల్లిగా కెరీర్ అనేది గ్రో అవుతూ ఉంటుంది, ఫాస్ట్ కాకపోయినా. సో ఒక క్విక్ రీక్యాప్ కనుక చేసుకుంటే 1 to 2 years గ్యాప్ ఉన్న వాళ్ళైతే ఫుల్ స్టాక్, డేటా అనలిటిక్స్ ఆర్ UI UX లాంటి డిమాండ్ కోర్స్ నేర్చుకోవచ్చు. 3 years గ్యాప్ ఉన్న వాళ్ళైతే ఫుల్ స్టాక్, .NET లాంటి స్ట్రాంగ్ టెక్నికల్ కోర్స్ నేర్చుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ అండ్ సర్టిఫికేషన్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయండి. 5 years plus గ్యాప్ ఉన్న వాళ్ళైతే డిజిటల్ మార్కెటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, వీడియో ఎడిటింగ్ లాంటివి చూడడానికి అయితే ట్రై చేయండి. అన్పెయిడ్ అయినా కూడా ముందు దూకేయండి, తర్వాత చూద్దాం. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, కెరీర్ గ్యాప్ అనేది ఒక ఫెయిల్యూర్ అయితే కాదు, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. దాన్ని చూసి భయపడకండి, డిమోటివేట్ అవ్వకండి. అది ఎందుకు వచ్చిందో యాక్సెప్ట్ చేయండి అండ్ దాని నుంచి ముందుకు వెళ్ళడానికి ప్లాన్ అయితే చేసుకోండి. యు ఆర్ స్ట్రాంగర్ దెన్ యూ థింక్. కరెక్ట్ స్కిల్ నేర్చుకోండి, కాన్ఫిడెన్స్ తో ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి అండ్ గెట్ బ్యాక్ వాట్ యూ డిజర్వ్. సో మీ గ్యాప్ డ్యూరేషన్ బట్టి ఏ కోర్స్ తీసుకోవాలి ఇప్పుడు మీకు ఒక ఫుల్ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, కరెక్ట్ ప్లానింగ్ లేకుండా ఏదో ఒక కోర్స్ లో జాయిన్ అయితే టైం వేస్ట్ అవుతుంది తప్ప ఎటువంటి స్కిల్ బిల్డ్ అవుతుంది, జాబ్ కూడా రాదు. మరి కరెక్ట్ ప్లాన్ ఏంటి అంటే మీరు అక్కడే టెన్షన్ పడకండి. గెట్ ఎ జాబ్ ఇన్ 60 days, ద పర్ఫెక్ట్ రోడ్ మ్యాప్ అనే ఒక వీడియో ఆల్రెడీ చేసి పెట్టాను, దాన్ని ఐ కార్డ్ లో పెడతాను చూడండి. మీరు ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న కోర్స్ కి ఆ వీడియోలో నేను చెప్పిన స్టెప్ బై స్టెప్ ప్లాన్ ని అప్లై చేయండి. ఖచ్చితంగా మీరు ఈజీగా ఆ కోర్స్ అనేది నేర్చుకోవచ్చు. ఆ వీడియో ఇక్కడే ఈ స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది, వెంటనే క్లిక్ చేయండి అండ్ మనం అక్కడ కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.